జై భారత్ సామాజిక విప్లవ రణబేరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ జై భారత్ ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దళితులకు కానీ, లేకపోతే బహుజనులకు కానీ, షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, వాళ్ళకి అండగా ఉన్నదెవరు, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్న వాళ్ళు ఎవరు అని తెలియజెప్పడానికి, కులాన్ని, కుల వ్యవస్థని, కుల అసమానతల్ని ఎవరు బలపరుస్తున్నారు, సమర్థిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిరంతరం ఈ కుల అసమానతల్ని ఫేస్ చేస్తున్నది, కుల వివక్షలకి, దాడులకి గురవుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే నిరంతరం జరుగుతున్నాయి. ఈ పరిస్థితికి ఏ భావజాలం కారణం? కులానికి సంబంధించినంతవరకు అంబేద్కర్ గారు చెప్పారు, నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా వచ్చే పెనుభూతం కుల వ్యవస్థ, దాన్ని నువ్వు కొట్టి చంపేస్తే తప్ప మనం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పురోగతి సాధించలేము అనేది అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం. అలాగే గాంధీ గారు కూడా ఎంతో అసహ్యంగా, దుష్టంగా ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థని శాస్త్రాలు కనుక సమర్థించేటట్టయితే అటువంటి హిందూ మతంలో నేను ఉండను, నేను హిందూనే కాజాలను అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంబేద్కర్ గారు రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం చివరి అనుబంధంలో కనిపిస్తుంది మనకి. అలాగే ఈ భావజాలానికి కారణం ఎవరు అనంటే ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళ సర్సంఘచాలక అయినటువంటి గోల్వాల్కర్ గారు, ఆయన కుల వ్యవస్థ ఉండాల్సిందే, అది కుల వ్యవస్థ అనేది ఉంటేనే, కులం ఉంటేనే ఆ జాతికి బలము అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మనకి పాంచజన్యం పుస్తకంలో కనిపిస్తాయి. మనుస్మృతి అంబేద్కర్ గారు 1927లో మనుస్మృతి దానం చేసి ఈ హిందూ మతం ఈ కుల వ్యవస్థ వల్ల ఇంత దుర్మార్గంగా ఉంది అని చెప్పేసి వ్యతిరేకంగా మనుస్మృతిని దానం చేస్తే అంతకంటే 10 సంవత్సరాల ముందే గాంధీ గారు ఈ మనుస్మృతి అనేది విధ్వంసానికి అర్హమైనది అనేది ఆయన చెప్పినటువంటి విషయము. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ పత్రికలో మను రూల్స్ అవర్ హార్ట్స్ అనేసి వాళ్ళు ఆర్గనైజర్ పత్రికలో రాసుకున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కావాలంటే గాంధీ గారు పూనా ప్యాక్ట్కి సంబంధించిన సందర్భంలో విడి నియోజక వర్గాలను మాత్రమే గాంధీ గారు వ్యతిరేకించడం కనిపిస్తుంది. గాంధీ గారు రిజర్వేషన్లకి ఉండొద్దని చెప్పలేదు, ఆయన వ్యతిరేకం కాదు. చాలామందికి ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ఇవి తొలగించేందుకు మేము ఏవైతే సభలు ముందు మనం పెట్టబోతున్నామో దానికి సంబంధించి ఈరోజు మాట్లాడాలి అని అనుకున్నాము. ఎవరైతే అంటే మహిళలకు సంబంధించి కూడా చూస్తే అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో ఆర్ఎస్ఎస్ దాన్ని హిందూ కోడ్ బిల్ని వ్యతిరేకించింది. ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ పేరు మీద, కరపత్రే గారి పేరు మీద, ఇప్పుడు ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయితే ఉందో కేంద్ర ప్రభుత్వం, ఆయన పేరు మీద గత ఏడాది ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. రాజ్యాంగ రచనా సభలో పాల్గొన్నటువంటి ఏకైక దళిత మహిళ, ఆమె మొట్టమొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్ కూడా భారతదేశంలోనే. అటువంటి దాక్షాయణి వేలాయుధన్ గారు గాంధీ అంబేద్కర్ల సమన్వయం కావాలి అని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి. ఆమె ఏదైతే ఆశయంలో ఆమె కోరుకున్నారో ఆమెని స్ఫూర్తిగా తీసుకొని దాక్షాయణి వేలాయుధానికి నివాళిగా జై భారత్ సామాజిక విప్లవ రణబేరి ఆధ్వర్యంలో 100 రణబేరి సభలు అనేది మేము జరపబోతున్నాము. ఈ సభలో ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన జోగిపేట్ ఆందోళన నియోజకవర్గంలో జోగిపేటలో మొట్టమొదటి సామాజిక విప్లవ రణబేరి సభ అనేది జరగబోతుంది. ఇలాంటి సభ అనేది అంటే దేశ చరిత్రలోనే ఇది చాలా గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయము. ఇలాంటి గాంధీ అంబేద్కర్లని సమన్వయపరుస్తూ ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటి ఇది శంఖారావంగా చెప్పొచ్చు.
మొట్టమొదటిసారి ఇది జై భారత్ సామాజిక విప్లవ రణబేరి అనేది ఈ దాక్షాయిని వేలాయుధన కళ సాకారం చేయబోతోంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఆ సభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాలకి సంబంధించిన ఆవిష్కరణ కూడా ఈరోజు ఈ సమావేశంలో చేసుకున్న తర్వాత మిగతా అందరు కూడా మాట్లాడతారు. గాంధీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనువాదాన్ని అంతం చేయడం కోసం మా ఇరువురి సమన్వయంతో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో 100 సభలు పెట్టాలనేది మీకు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఉన్నాం. మేము గాంధేయవాదులమని చెప్పేసి సమాజ హితవు కోసం పనిచేస్తున్నామని మాట్లాడే చాలామందికి గాంధీ అంబేద్కర్ల యొక్క సమన్వయం ఈ దేశంలో ప్రస్తుతం అవసరం అని చెప్పేసి మేము ముందుగానే చర్చకు పెట్టి ఉన్నాం. ఈ దేశ రాజ్యాంగాన్ని, అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో కేవలం ఆయన ఆశయం ఏదైతే ఉందో ఈ దేశంలో కుల నిర్మూలన జరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గట్టిగా మాట్లాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు గ్రామాన పెడుతున్న ఆయన ఆశయమైనటువంటి కుల నిర్మూలనని ఎక్కడ కూడా ప్రజల్లోకి ఈ అంబేద్కరిస్టులు తీసుకెళ్ళట్లేదు. అంబేద్కర్ గారు పోరాటం చేస్తుంటే గాంధీ వ్యతిరేకించినట్టుగా ఇవాళ దళితులకి గాంధీని శత్రువుగా పరిచయం చేసి ప్రచారం చేస్తున్నటువంటి అనేక మంది అంబేద్కరిస్టులు నిన్న మొన్న మాతో చర్చ జరిగింది. వీళ్ళందరి యొక్క అపోహలను పటాపంచలు చేయాలనే సంకల్పంతోనే ఈ దేశంలోనే మొట్టమొదటిసారి గాంధీ అంబేద్కర్లను సమన్వయం చేస్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మా ప్రాంతం, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, ఈ రాష్ట్రంలో ఆందోళన నియోజకవర్గం క్రియాశీలక రాజకీయాలకు పుట్టినిల్లు. అట్లనే గాంధీ గారు బతికుండంగా ఆందోళనకు వచ్చిండనే చరిత్ర కూడా ఉంది జోగుపేట పట్టణానికి. ఆంధ్ర మహాసభ ఆందోళన పట్టణ కేంద్రంగా, జోగుపేట పట్టణ కేంద్రంగానే ఆంధ్ర మహాసభ స్టార్ట్ అయింది. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి గ్రామాన నిధులు సమీకరించి అక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం జయప్రదం చేయడం కోసం జోగుపేట పట్టణ ప్రజల యొక్క సహకారం ఉంది. ఇలా సామాజిక ఆర్థిక ఉద్యమాలకి జోగుపేట కేంద్రం కాబట్టి ఈ 100 సభలను జోగుపేట కేంద్రంగా ఆగస్టు 17 నాడు జోగుపేట పట్టణంలో భారీ బహిరంగ సభతోటి గాంధీ అంబేద్కర్ ఆశయం ఈ దేశంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. జయభారత్ అంటేనే ఒక నిజం, ఒక సత్యం. ఈరోజు అంబేద్కర్ గారు ఆశయం, గాంధీ గారి ఆశయం ఒకటే అని ఈ ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి జయభారత్ నుంచి సామాజిక విప్లవ రణభేరిగా మొట్టమొదటి సభ అన్నగారి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో జోగుపేటలో పెడుతున్నాం 10వ తారీఖు నాడు. అక్కడి నుంచి మొదలైన సభ ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 సభలు పెట్టి ఏదైతే ఈ మనువాదాన్ని, మతోన్మాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించడానికి జయభారత్ రణబేరి సంస్థ పూనుకున్నది కనుక ఎంతటి అవంతరాలైనా, ఎంతటి ఇబ్బందులైనా మరి మా జయభారత్ మరి నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొని మరి రణబేరి 100 సభలను పెట్టి తీద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా జయభారత్. మిత్రులారా, అందరికీ జయభారత్. మహాత్మా గాంధీ ఎట్లయితే ఈ దేశంలో సమానత్వం గురించి మాట్లాడారు అనేటువంటి విషయం మీద, కుల నిర్మూలనకు సంబంధించి, అంటరానితనం నిర్మూలనకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఉద్యమాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా చరిత్రలో మరుగుపరిచే విధంగా తిరిగి మళ్ళా మహాత్మా గాంధీ కులాలు పెట్టాడు, మహాత్మా గాంధీ దళితులకు ద్రోహం చేశాడు అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది మాట్లాడక అబద్ధాలు ఇవాళ నిజమై కూర్చొని ఇవాళ జనరేషన్కి అందరికి కూడా గాంధీ ఒక విలన్గా చిత్రీకరించేటువంటి పనిని వీళ్ళు దిగ్విజయంగా చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నువ్వు నేను అందరూ సమానమే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిర్మాణమవుతూ అవ్వాలి, అందరికి సమాన హక్కులు రావాలి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల పరిపాలించేటువంటి ప్రభుత్వాలు రావాలని జాతీయ నాయకులందరూ కలలు కంటే ఒక వర్గం అంతా కూడా మీరు 2వ తరగతి పౌరులుగానే ఉండాలి, ఇక్కడ మీకు సమాన హక్కులు కల్పించబడవు,
రిజర్వేషన్లు అవసరం లేదు అనేటువంటిది నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వర్గం ఇవాళ మనువాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక దారుణమైనటువంటి చరిత్ర క్రమంలో జరిగినటువంటిది, మహాత్మా గాంధీని తుడిచిపెట్టేశారు శుభ్రంగా. కులానికి, అసమానతలకి, ద్వేషానికి వ్యతిరేకంగా మేము పోరాడుతామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా గాంధీని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళు సామాజికంగా గాంధీ ఆలోచనలు చంపేశారు. సోకాళ్ళ మేధావులు ఏదైతే మాట్లాడారో ఇవాళ అది దేశానికి చేసినటువంటి నష్టం సామాన్యమైనటువంటిది కాదు. ఈ అగర్తని పూడ్చడానికి, ఈ నష్టాన్ని నివారించడానికి మొత్తం ఉన్మాదాన్ని, మనువాదాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ జయభారత సామాజిక విప్లవ రణబేరి ఒక చారిత్రాత్మకమైనటువంటి బాధ్యతను భుజాన్ని వేసుకునింది. 25 సంవత్సరాలుగా సైద్ధాంతికంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని మాట్లాడుతూ అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి జయభారత ఇవాళ జయభారత సామాజిక విప్లవ రణబేరి పేరిట నిర్వహిస్తున్నటువంటి సభలు, సమావేశాలు, మీడియా మిత్రులందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని మీరందరూ కూడా భుజస్కంధాల మీదుగా తీసుకొని ఈ కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నా. జై భారత్. పోస్టర్ ఆవిష్కరిద్దాం ఫస్ట్. వర్ధిల్లాలి గాంధీ అంబేద్కర్ ఆలోచన విధానము, వర్ధిల్లాలి గాంధీ అంబేద్కర్ల ఆలోచన విధానము. సాధిద్దాం అంబేద్కర్ గాంధీల ఆశయాలను, సాధిద్దాం 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 గాంధీ అంబేద్కర్ల ఆశయాలను.